శభాష్. స్నానం చేసి వస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను పద. అత్తయ్య ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసి కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? తమాషా ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎర్రగా అయింది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేంటి చెప్తాను, ఏసేంటి చెప్తా. నారాయ్ రే తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. ఏంట్రా ఇడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఇడి హి అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. వాట్? నువ్వు పొట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే? ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తలగిపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయిలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా, తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇడెవరో పత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? ఎంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూద్దాము. రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. వాట్ నెక్స్ట్? మా స్టెంట్లు నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున్నాను, ముచ్చును ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో.
సారీ సార్ తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడతాను చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదో చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుతున్నాం. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోండి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం, పోదాం. త్వరగా పోనీ. నీ గురించి విన్నాను. నువ్వు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అని. థ్యాంక్ యూ సార్. కానీ బిహేవియర్ లో వరస్ట్. వెంకటేశ్వర్లు నేన్రా. టిక్కు టిక్కు ట్రియో ట్రియో ట్రియో. ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని, మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా. తుక్కారాం, అంతా బాగానే ఉంది, కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు. అదే బాగోలేదు. పెంకు లేచిపోద్ది. ఇక్కడ నువ్వు స్టూడెంట్, వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? పాఠాలు చెప్తాడంట.